భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లోని రెండవ ప్రయోగ వేదిక నుంచి రేపు రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ను ప్రయోగించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు రాత్రి 8:58 శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయనున్నారు. 25 గంటల కౌంట్ డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ను నింగిలోకి ప్రయోగించనున్నారు. అయితే ఈ రోజు రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 62వ ప్రయోగం. పిఎస్ఎల్వి కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి సిరీస్లో 59 ప్రయోగాలను సక్సెస్ఫుల్గా నిర్వహించింది ఇస్రో. కాగా పిఎస్ఎల్వి రాకెట్ 320 320 టన్నుల బరువు 44.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ పిఎస్ఎల్వి 60కి స్ట్రాప్ ఆన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నుల బరువునే నింగిలోకి వెళ్లనుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్ను లాంచ్ చేస్తారు. అయితే ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి సేజర్, టార్గెట్ అని నామకరణం చేశారు. 2 ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉండగా ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్ష యానం తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్ 4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.